జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు మనం నల్గొండ పట్టణం రామగిరిలో ఉన్న శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్నామండి. చూస్తున్నారు కదా అంత పెద్ద హనుమాన్ విగ్రహం. ఇక్కడ రాములవారి గుడి ప్రాంగణంలో రామగిరిలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద గణపతిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద గణపతి. 9 రోజుల పూజా కార్యక్రమాల అనంతరం ఈరోజు గణపతి శోభయాత్రకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు అయితే నల్గొండ పట్టణం పోలీస్ శాఖ వారు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. 14 ఫీట్ల ఎత్తైన గణపతిని 14 మైళ్ళు 14 ఫీట్ల అంతకంటే చిన్న గణపతుల కోసం నల్గొండ పాన్గల్ దగ్గరలో ఉన్న వల్లభరాబ్ కుంటలో అయితే నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నిమజ్జనం రూట్ మ్యాప్ కూడా ఆల్రెడీ ముందే సిద్ధం చేసి అన్ని మంటపాలకి పేపర్ల ద్వారా మీడియా ద్వారా ప్రజలకైతే అందజేశారు. ప్రతి గణపతికి జియో ట్యాగింగ్ చేయడం కూడా జరిగింది. ప్రతి గణపతికి ఒక యూనిక్ నెంబర్ని కూడా అలొకేట్ చేయడం జరిగిందన్నమాట. చూస్తున్నారు కదా రామగిరి గుళ్ళో ఏర్పాటు చేసిన అతిపెద్ద గణపతి మహారాజ్ విగ్రహం చూస్తున్నారు. అటు ఇటు చూడండి నందీశ్వరులు ఎంత అందంగా ఉన్నారో. గణపతి మహారాజ్ గణపతి సింహాసనం మీద ఆసీనుడై త్రిశూల ధారణి అయి ఉన్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ 1, 2, 3 లడ్లు అనేది ప్రతి సంవత్సరం స్వామివారికి పెడుతూ ఉంటారండి. ఒక లడ్డును అయితే వేలం పాట వేస్తారు. ఖచ్చితంగా VIP భక్తులు ఆ లడ్డు కోసం పోటీ పడుతూ ఉంటారు. మిగతా ఇంకా చిన్న లడ్ల కోసం అయితే లక్కీ డ్రా తీస్తారండి. 51 రూపాయలు ఉంటుంది కనీస టోకెన్ అమౌంట్. ఎన్ని టోకెన్లు అనేది తీసుకొచ్చి ఒక నిమజ్జనానికి చూస్తున్నారా క్రేన్ కూడా వెళ్తుంది. భారీ క్రేన్ చూడండి. ఎంత పెద్ద టైర్లు ఇవ్వండి. సో నిమజ్జనానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయండి. చూస్తున్నారు కదా మంటపం కూడా దాదాపుగా అసలు చాలా అందంగా అలంకరించింది. మంటపం మొత్తం దాదాపు అంతా తీసేసారు. ఇంకోటి మంటపం ప్రత్యేకత ఏంటంటే ఇది శాశ్వత మంటపం. యూత్ వాళ్ళు ఇది శాశ్వత మంటపం అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం ఇక మనకి కేవలం సైడ్లకి తడకలు మాత్రమే కట్టుకుంటారు. ఇక పై మంటపం పైకి ఉన్న ఫ్రేమ్లు సైడ్ ఉన్న ఫ్రేమ్లు ఆ రేకులు అలాగే శాశ్వతంగా ఉంచుతారనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది రామగిరి ఏరియా అండి. మనకి చాలా వాణిజ్యపరంగా చాలా పెద్ద ఏరియా నల్గొండ పట్టణంలో. ఇప్పుడు మనం రాములవారి గుళ్ళో ఉన్నామండి ప్రాంగణంలో. మరికొద్ది క్షణాల్లో అయితే శోభయాత్ర అయితే ప్రారంభమవుతుంది. పోలీస్ శాఖ వారు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా భక్తుల కోసం. స్వామివారి కిరీటం ఉండాలనుకుంటా పైన మీరు తీసేసిరేమో.